హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో ఒక ఈపీఎఫ్ మెంబరు 3 కంపెనీస్లో డ్యూటీ చేసి ఉన్నారు. ఇప్పుడు వీరికి ఉన్న సందేహం ఏంటంటే, నేను 3 కంపెనీస్లో డ్యూటీ చేశాను, కానీ ఏదైతే నేను లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ ఉందో దాంట్లో 1 మంత్ కంటే తక్కువ డ్యూటీ చేసి ఉన్నాను. ఇప్పుడు నేను నా యొక్క ప్రీవియస్ కంపెనీస్ రెండింటిని ఈ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి, అంటే ప్రస్తుతం ఏదైతే డ్యూటీ చేశాడో లాస్ట్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫుల్ సెటిల్మెంట్ విత్డ్రా చేసుకోవచ్చా లేదో తెలపండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను వీరికి సంబంధించిన పిఎఫ్ పాస్బుక్ ఓపెన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయినట్లయితే ఈ విధంగా లాగిన్ అవుతాము. ఇక్కడ మనకు టోటల్ పిఎఫ్ అమౌంట్ ఎంత ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇది పిఎఫ్ అమౌంట్. సో ఇక్కడ ఈపీఎఫ్ నుండి మనకు లాస్ట్ 3 మంత్స్ అవుతుంది కావచ్చు. ఒక అప్డేట్ ఏంటంటే, ఎవరైతే 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉంటుందో వాళ్ళు కూడా పెన్షన్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు అనేసి. సో దాంతో ఏంటంటే చాలామంది 6 మంత్స్ కంటే తక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వీరికి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీ చూద్దాము, ఎంత సర్వీస్ హిస్టరీ ఉందనేది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసాము. ఓపెన్ చేసినప్పుడు వీరికి 2 ఐడీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒక కంపెనీలో వీరు 1 ఇయర్ డ్యూటీ చేశారు, అలానే ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న దాంట్లో అంటే ఎగ్జిట్ అయ్యారు. కరెంట్ ఆర్గనైజేషన్లో ఓన్లీ 19 డేస్ మాత్రమే డ్యూటీ చేయడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు మీ యొక్క ప్రజెంట్ కంపెనీ యొక్క అమౌంట్ని సెకండ్ వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అనేది చేసి మనము విత్డ్రా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనము పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చూసినట్లయితే ప్రజెంట్ కంపెనీలో మనకు పిఎఫ్ మరియు పెన్షన్ కాంట్రిబ్యూషన్ అనేది ఉంది కాబట్టి సో ట్రాన్స్ఫర్ చేసి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. 750 రూపీస్ మనకి ఇక్కడ పెన్షన్ అమౌంట్ కనిపిస్తుంది. అలానే ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి సర్వీస్ హిస్టరీ ఓపెన్ చేసి కాంట్రిబ్యూషన్ చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓల్డ్ కంపెనీకి సంబంధించినటువంటి పిఎఫ్ మరియు పెన్షన్ షేర్ని ఇక్కడ మనము చూడొచ్చు. సో పిఎఫ్లో అయితే మనకు 6,000 ఎంప్లాయర్ షేర్లో కనిపిస్తుంది. పెన్షన్ షేర్లో మనకు 9,733 రూపీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా ఉంటే ఏంటంటే ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం విత్డ్రా చేసుకోవచ్చు. పిఎఫ్ ఎంప్లాయర్ షేర్ అమౌంట్ టోటల్గా వస్తుంది, కానీ పెన్షన్ షేర్లో మాత్రం కొంచెం పెన్షన్ అనేది తక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏదైతే మీరు లాస్ట్ వర్క్ చేసిన కంపెనీ ఉందో ఆ కంపెనీలో 6 మంత్స్ సర్వీస్ లేదు కాబట్టి తప్పనిసరిగా పెన్షన్ అమౌంట్ అనేది తక్కువ వస్తుంది. పెన్షన్ విత్డ్రా చేసుకోవచ్చు, కానీ తక్కువ పెన్షన్ అనేది వస్తుంది. అలా కాకుండా నాకు టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ కరెక్ట్ రావాలి అంటే మీరు లాస్ట్ వర్క్ చేసే కంపెనీలో మినిమం 6 మంత్స్ సర్వీస్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు టోటల్ పిఎఫ్ మరియు పెన్షన్ అనేది వస్తుంది. లేదు నేను ఇప్పుడు వేరే చోట ఎక్కడ డ్యూటీ జాయిన్ అవ్వను, ఇప్పుడు నాకు పిఎఫ్ ఫుల్ సెటిల్మెంట్ కావాలి అంటే సో ప్రజెంట్ ఐడిలోకి ట్రాన్స్ఫర్ చేసి మీరు పిఎఫ్ పెన్షన్ని విత్డ్రా చేసుకోవచ్చు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.